मेरे लिए नॉर्मल था क्योंकि मैं अंडर 14 ఏళ్ల వయసులో మనం స్కూల్ బ్యాగ్ మోయడానికే కష్టపడతాం, కానీ అదే వయసులో ఒక కుర్రాడు ఇంటర్నేషనల్ బౌలర్లని ఉతికారేస్తున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ, ఐపీఎల్ చరిత్రలోనే యంగెస్ట్ ప్లేయర్. అసలు ఎవరు ఈ వైభవ్ సూర్యవంశీ? 8వ తరగతి చదువుతున్న ఈ పిల్లాడు రాజస్థాన్ రాయల్స్ కి ఎలా దొరికాడు? దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బీహార్కు చెందిన సూర్యవంశీ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. बहुत दिन से तैयारी कर रहा था मैं, और आज रिजल्ट मिला तो काफ़ी अच्छा है. अभी और आगे अच्छा करने का ट्राई करना है, टीम के लिए कंट्रीब्यूट करना है जितना कर सकते हैं. मैं ट्रायल्स में गया था तो वहाँ విక్రమ్ 5-6 ఏళ్ల వయసు నుంచే బ్యాటు పట్టిన ఈ బుడతాడి టాలెంట్ ను కోచ్ బ్రజేష్ గుర్తించడంతో ఇతని కెరీర్ మలుపు తిరిగింది. అయితే వయసు తక్కువని చాలా మంది ఇతన్ని లైట్ తీసుకునేవారు. అండర్ 19 ఆడే టైం కి కూడా ఇతని వయసు కేవలం 13 సంవత్సరాలు. దీంతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఇబ్బందిగా మారిన తరుణంలో ఎంట్రీ ఇచ్చారు టీమిండియా లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్. నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ చైర్మన్ లక్ష్మణ్ దృష్టికి ఈ పిల్లాడి టాలెంట్ ను తీసుకెళ్లారు కోచ్ బ్రజేష్. సార్, వయసు చూడకండి, ఆట చూడండి అని వీడియోలు చూపించగా లక్ష్మణ్ షాక్ అయ్యారు. ఆ పిల్లాడి షాట్స్ టైమింగ్ చూసి ఇంప్రెస్ అయిన లక్ష్మణ్ ఇతను ఐపీఎల్ కి కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. మొదట తనకి సన్నిహితంగా ఉండే సన్ రైజర్స్ హైదరాబాద్ తో మాట్లాడారు, కానీ అప్పటికే వారి దగ్గర హెడ్ అభిషేక్ శర్మ లాంటి టాప్ ఓపెనర్లు ఉండటంతో వారు ఆసక్తి చూపలేదు. అక్కడే కథ మలుపు తిరిగింది. లక్ష్మణ్ తన ఫ్రెండ్ రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు సూర్యవంశీ వీడియోలు పంపారు. ద్రావిడ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేలంలో 1,10,00,000 పెట్టి ఈ 13 ఏళ్ల కుర్రాడిని సొంతం చేసుకున్నారు. గత 3 నెలలుగా కాలికి గాయమైన లెక్క చేయకుండా వీల్ చైర్ లోనే ఉండి వైభవ్ కు ద్రావిడ్ ట్రైనింగ్ ఇచ్చారు. స్కిల్ తో పాటు ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని నూరిపోశారు. ఆ శిక్షనే నిన్నటి మ్యాచ్ లో విధ్వంసానికి కారణమైంది. ఎదుర్కొన్న మొదటి బంతినే భారీ సిక్సర్ గా మలిచి తన ఏంటో చాటి చెప్పాడు వైభవ్. కేవలం 35 బంతుల్లోనే 11 సిక్సర్లు 7 4లతో సెంచరీ బాదాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా ఒక ఇండియన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డులు తిరగరాశాడు. లక్ష్మణ్ వెతికిన వజ్రం ద్రావిడ్ చేతుల్లో వజ్రాయుధంలో మారి గుజరాత్ పై ప్రళయం సృష్టించింది. ఈ బుడతాడి బ్యాటింగ్ చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాకు మరో సూపర్ స్టార్ దొరికేసినట్టే అనిపిస్తుంది కదా. మరి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.